తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయంలో మట్టి గణపతిని పూజించాలనే నినాదంతో ఉన్న పోస్టర్ను కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష చేతుల మీదుగా ఆవిష్కరించారు. సంవత్సరాలుగా తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆర్డర్ చైనా, ఇండోనేషియా, అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో ఈ గణనాథుని పూజలు మన భారతదేశంలోనే ప్రపంచంలోనే ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుపతిలో దాదాపు ఇక్కడ ప్రతి చోట కూడా మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టితో చేసిన వినాయకుడిని పూజిద్దామనేటువంటి నినాదంతో అనేక రకాల చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలు, అవగాహన పెంచేటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా వినాయక చవితి పండుగ అనగానే మనందరికీ గుర్తు వచ్చేది ఉత్సవంలా జరుపుకునేటువంటి ఒక ఉత్సవాలు మనకందరికీ గుర్తొస్తాయి. అయితే మండపాల్లో ప్రతిష్ఠించేటువంటి వినాయక స్వామి విగ్రహాలు అందరూ మీరు కూడా వినాలి. ఎవరైతే అనుమతుల కోసం వచ్చారో మీ అందరి కోసం గౌరవ మేయర్ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, కమిటీ సభ్యులు నెల రోజుల పాటు కృషి చేస్తున్నటువంటి దీన్ని మీరు కూడా ఆలకించాలి. స్వామివారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించేటువంటి ప్రదేశం ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండాలి. కాలువ గట్ల మీద, మున్సిపాలిటీ డస్ట్బిన్ల దగ్గర, నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి, ఎవరికి ఆటంకం లేనటువంటి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలోనే స్వామివారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. సహజంగా స్వామివారికి సమర్పించేటువంటి నైవేద్యం ఏదైతే ఉందో ప్రకృతి మాత తన ఒడిలో నుంచి ప్రతి వస్తువు కూడా తన్మయంతో స్వామివారికి పూజాధికాలు అందించేటువంటి ప్రతి వస్తువు కూడా జిల్లేడు, గరిక, ఉమ్మెత్తు పూలు ఇలా 21 పత్రితో స్వామివారిని పూజించేటువంటి సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం. అందులో కొన్ని మాసుపత్రి, దుర్వాపత్రం, అపామార్గపత్రం, బృహతీపత్రం, దత్తూరపత్రం, తులసీపత్రం, బిల్వపత్రం, బదరీపత్రం, చూతపత్రం, కరవీరపత్రం, మరువకపత్రం, శమీపత్రం, విష్ణుకాంతపత్రం, సింధువారపత్రం, అశ్వత్థపత్రం, దాడిమీపత్రం, జాజిపత్రం, దేవకాంచన పత్రం, దేవదారుపత్రం, అర్జునపత్రం, జిల్లేడు పత్రం ఇవన్నీ కూడా ప్రకృతి మాత స్వామివారికి తన్మయంతో సమర్పించేటువంటి వస్తువులు. అదేవిధంగా స్వామివారి యొక్క విగ్రహాన్ని కూడా నదీ తీరంలో లభించేటువంటి ఉరుడు మట్టితోటి, అంటే పరిశుభ్రమైనటువంటి మట్టితోనే విగ్రహాన్ని మనం తయారు చేసుకోవాలి. అలాంటిది మారుతున్నటువంటి కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చాలామంది కూడా విగ్రహాన్ని తయారు చేసుకుంటూ భారీ బరువైన ఖర్చైన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. కాబట్టి తిరుపతిలో ప్రతిష్ఠించే ప్రతి విగ్రహాన్ని, మట్టితో చేసే విగ్రహాన్ని, ఎలాగూ ఇళ్లలో పెట్టే విగ్రహాలు మట్టితోనే చేస్తాము. దానికోసమని పార్వతీపుత్ర పర్యావరణ మిత్ర అనే కార్యక్రమాన్ని కూడా మనం ప్రతి ఏడాది చిన్నపిల్లల చేత మట్టి గణపతి తయారు చేసే పోటీలు కూడా పెడుతూ ఉంటాం. కాబట్టి ఈ అవగాహన కార్యక్రమాన్ని మనము అందరికీ తెలియపరిచే విధంగా ఈ పోస్టర్లను ఆవిష్కరించే కార్యక్రమాన్ని ఇవాళ చేశాము. ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు, ప్రముఖ వైద్యులు సిపాయి సుబ్రహ్మణ్య గారు, తిరుపతి నగర ప్రథమ మహిళ మేయర్ డాక్టర్ శిరీష గారు ఈ కార్యక్రమానికి అతిథులుగా రావడం జరిగింది.
ఈ సందర్భాన్ని ఉద్దేశించి 2 మాటలు చెప్పవలసిందిగా. మహోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎలాగైతే కార్యక్రమాలు జరుగుతాయో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి చేసినటువంటి సామంజి సీనన్నకి, అట్లాగే గౌరవనీయులు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం సార్కి, 23వ డివిజన్ కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర గారికి, అలాగే ఉత్సవ కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి, ఇక్కడికి చేసిన మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. తిరుపతిలో ఉత్సవ కమిటీ దాదాపుగా 2 దశాబ్దాల నుంచి ప్రతి సంవత్సరం కూడా తిరుపతిలో శాంతియుతంగా అట్లాగే పర్యావరణ హితంగా వినాయక చవితి వేడుకలు జరగాలి. అలాగే నిమజ్జనం కూడా ఎటువంటి సంఘటనలు దుర్ఘటనలు జరగకుండా ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క కమిటీ మెంబరు వాళ్ళు చేస్తున్నటువంటి నిరంతర కృషి నిజంగా అభినందనీయం. ఎందుకంటే చూసాం గత 5 సంవత్సరాల్లో కూడా కార్పొరేషన్ వారితో కానీ, మండపాల నిర్వాహకులతో కానీ, అట్లాగే పోలీస్ శాఖతో కానీ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకున్నటువంటి విధానం. ఎందుకంటే మండపాలు నిజంగా నిర్వాహకులు వాళ్ళకు వినాయక చవితి అంటేనే ఒక ఉత్సాహంతో అందరూ ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తుంటారు. కానీ వాళ్ళని అందరినీ ఒకే తాటిపై తీసుకొస్తూ వాళ్ళకు పర్మిషన్స్ ఇవ్వడంలో అయితేనేమి, వాళ్ళకి దిశానిర్దేశం చేయడంలో కమిటీ మెంబర్స్ వాళ్ళు నిజంగా చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా, ఎందుకంటే వినాయక చవితి అంటే మనం అందరం ఎంతో ఇష్టంగా ఎదురు చూసే పండుగ. మన ఇంట్లో మన జీవితంలో కూడా ఏ శుభకార్యం జరిగినా మనం మొట్టమొదటగా పూజించేది వినాయకుడిని. సో మనం మన జన్మదినం కోసం ఎట్లయితే వెయిట్ చేస్తుంటామో అందరం కూడా వినాయకుడి పుట్టినరోజును కూడా అదే విధంగా మనం జరుపుకోవాలని ప్రతి ఒక్కరం ఆశిస్తాం. సో ఈ సంవత్సరం కూడా కార్పొరేషన్ అధికారులతో, సిబ్బందితో, అట్లాగే పోలీస్ శాఖ వారితో, మండపాల నిర్వాహకులతో కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కోఆర్డినేట్ చేసుకొని ఎప్పటిలాగే వినాయక చవితి ఉత్సవాన్ని, నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా పర్యావరణ హితంగా మనమందరం కలిసి జరుపుకోవాలి. ఇది మనందరి బాధ్యతగా మనం గుర్తించాలి. సో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలను. ముఖ్యంగా వినాయక చవితి ఒకప్పుడు బాంబేకి, హైదరాబాద్ పరిచయం అంటే ఈ కమిటీ కృషి వల్ల 24 ఏళ్ళు పాటుపడుతున్నారు. ఎక్కువ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో వాడవాడలే ఆధ్యాత్మిక పెంచుతూ గణపతి విగ్రహాలని పరిష్కరించి వాళ్ళు అక్కడి నుంచి నిమజ్జనం దాకా చాలా నిబద్ధతతో చాలా పనులు చేస్తున్న ఉత్సవ కమిటీకి, నిమజ్జన కమిటీని ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే ఈరోజు వినాయక చవితి అనేది ఒక ముఖ్యమైన పండుగ హిందువులకి. ఏంటంటే ఆ పూజలు చాలా ఇందాక చదివారు 22 పత్రాల గురించి అయితే కానీ, పళ్ళు గురించి అయితేనేమి, అక్కడ మూలికలు అయితేనేమి, గడ్డి పరక నుంచి అన్నీ కూడా ఎంతో ఒకటి పోషకాహారం మరియు ఆరోగ్య విలువలతో కూడుతుంది. అంటే సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకోవాలి, మన బాడీలో చాలా లోపాలు సరిదిద్దుకోగలుగుతాం వినాయక చవితిలో. ఇలాంటి మంచి ఉద్దేశంతో నిర్వహించబడే వినాయక చవితి ఉత్సవానికి ఒక చిన్న పొరపాటు ఏంటంటే ఈరోజు అంటే ఇప్పుడు నాగరికత పెరిగింది, అలాగే నేచురల్ థింగ్స్ వదిలేసి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడడం వల్ల ఆల్రెడీ ఈ రోజున పెద్ద ముప్పు భారతదేశానికి, ప్రపంచానికి కూడా ఈరోజు పొల్యూషన్. అసలు మనుషులు క్యాన్సర్ ఇంత కూడా గుర్తుంది మనకి. క్యాన్సర్ అంటే ఎక్కడో ఒక హాస్పిటల్ ఉండేది, క్యాన్సర్ అడియార్ హాస్పిటల్ అనేవాళ్ళు. ఇప్పుడు తిరుపతిలో ఒక 25 క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాయంటే క్యాన్సర్ ఎంత ఎక్కువ ఉంది, దానికి ఒక కారణం పొల్యూషన్. దీన్ని నిజంగా ఈరోజు ఉత్సవ కమిటీ వారు ఈరోజు మట్టి వినాయకుని పూజించండి, అది అంటే దీని గురించి ఈరోజు ఉద్యమంలా తీసుకోవడం నిజంగా నా ఉద్యోగం ధన్యవాదాలు. నిజంగా ఇక్కడ ఉత్సవ కమిటీ కాకుండా నిమజ్జన కమిటీ కాకుండా ప్రజలు కూడా గుర్తించాలి. రోజు 28 ఏళ్ళు ఈరోజు టీవీలో అన్నింటిలో వదిలిపెడుతున్నా కానీ ఈరోజు ఇక్కడ
వివిధ రకమైన నేచర్ కలర్ అట్రాక్ట్ తీసుకుంటారు. కానీ మట్టి పాజిటివ్ మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మొత్తం పర్యావరణం మంచిగా ఉండదు. కాబట్టి భారత అవసరం చాలా ఉంది. ఈరోజు నొక్కి ఒక్కరికి నిజంగా వాళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకున్నారు.